గతంలో 2 పర్యాయాలు సునామీ సృష్టించిన బీజేపీ ఈసారి ఎందుకు ఒంటరిగా మ్యాజిక్ ఫిగర్ అందుకోలేకపోయింది? బలమైన పార్టీ ఒక్కసారిగా ఎందుకు పట్టుకోల్పోయింది? మిత్రపక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్న బీజేపీ 5 ఏళ్ల పాటు మనుగడ సాగించగలదా? కేంద్రంలో ఏర్పాటు కాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమేనా, లేదంటే ఈలోపు ఏదైనా మ్యాజిక్ జరుగుతుందా? ఎన్డీఏ మిత్రపక్షాలకు గాలం వేస్తున్న కాంగ్రెస్ ఏం సాధించనుంది? ఎన్డీఏ సర్కారు ఏర్పడినా ప్రభుత్వం కూల్పోయే ముప్పు పొంచి ఉన్నట్లేనా? అసలు జాతీయ రాజకీయాల్లో ఏం జరగబోతోంది? ఇప్పుడు యావత్ భారతదేశంలో చర్చనీయాంశంగా మారిన ప్రశ్నలు ఇవే. 10 ఏళ్ల నుంచి బీజేపీ అధికారంలో ఉంది. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుని హ్యాట్రిక్ సాధించాలని భావించింది. మరోవైపు కాంగ్రెస్ ఇండియా కూటమిగా ఏర్పడి ఖచ్చితంగా బీజేపీని ఓడించి అధికారాన్ని దక్కించుకోవాలని అంచనా వేసింది. అయితే బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోయినా మిత్రపక్షాల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఇంకోవైపు ఇండియా కూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆ మేరకు ఎన్డీఏ మిత్రపక్షాలతో టచ్లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. నాలుగు 400 సీట్లు సాధించాలన్న లక్ష్యంలో ఎన్నికలు బరిలోకి దిగిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ఆశించిన సీట్లు సాధించలేకపోయింది. 2019లో ఒంటరిగా మ్యాజిక్ ఫిగర్ దాటేసి 303 సీట్లు సాధించిన బీజేపీ ఈసారి భారీగా సీట్లు కోల్పోయింది. కనీసం గత ఎన్నికల సీట్లు కూడా సాధించలేదు. దేశంలో ఆదివాసీలు, దళితుల జనాభా ఎక్కువ. 2014, 2019 ఎన్నికల్లో వీరంతా బీజేపీకి మద్దతుగా నిలిచారు. ఈ ఎన్నికలకు ముందు బీజేపీ నేత అనంత్ హెగ్డే తమకు 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తామని ప్రకటించారు. ఈ మాటలను విపక్షాలు అందుకున్నాయి. రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీకి 400 సీట్లు కావాలంటోందని ప్రచారం చేశాయి. ఇది మారుమూల ప్రాంతాల్లోకి దూసుకెళ్లింది. తమ రిజర్వేషన్లను బీజేపీ ఎత్తేస్తుందన్న ఆందోళనతో వ్యతిరేకంగా ఓట్లు వేశారు. కాంగ్రెస్ విమర్శలను ప్రధాని మోదీ తిప్పికొట్టినా పార్టీ యంత్రాంగం దీనిని గ్రామస్థాయికి తీసుకువెళ్లడంలో విఫలమైంది. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో గతంలో కేవలం 1 ఓటుతో ఓడిపోయింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో దేశ ప్రజలు ఆయనకు పీఠం కట్టబెట్టారు. అయితే మోదీ ప్రధాని అయిన తర్వాత దేశంలో రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను చీల్చి ప్రభుత్వాలను పడగొట్టారు. తమకు అనుకూలంగా ఉన్నవారితో ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన చీలిపోవడం, ఏక్నాథ్ షిండే సీఎం కావడంపై నిరసన వ్యక్తమైనా పట్టించుకోలేదు. గతేడాది శరద్ పవార్ పార్టీని సైతం బీజేపీ చీల్చింది. ప్రజాస్వామ్యవాదులు జీర్ణించుకోలేకపోయారు. వీరి అసమ్మతి నిశ్శబ్దంగా ఓట్ల రూపంలో బయటపడింది. రాజ్యాంగ మార్పు అంశంతో పాటు ఆయా రాష్ట్రాల్లో పెల్లుబుక్కిన వ్యతిరేకత లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గట్టి దెబ్బకొట్టాయి. ఒక రకంగా బీజేపీ నెత్తిన పవన్ కళ్యాణ్ పాలు పోశారనే చెప్పాలి. టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీ రాకపోయి ఉంటే ఎన్డీఏకి ఇంకా సీట్లు తగ్గి ఉండేవి. టీడీపీ, జనసేన కూటమిలో కలిసేందుకు కాషాయ పెద్దలు ససేమిరా అన్నా పవన్ పట్టుబట్టి మరీ కూటమిలోకి బీజేపీని తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో వాస్తవానికి బీజేపీకి ప్రభావం నామమాత్రం. అక్కడ బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా దక్కే పరిస్థితి ఉండదు. తెలుగుదేశం, జనసేన పార్టీలతో జట్టు కట్టడంతో బీజేపీకి కలిసి వచ్చింది. అక్కడ బీజేపీ 3 స్థానాలు గెలవడంతో పాటు టీడీపీ 16, జనసేన 2 స్థానాలు అదనంగా కలిసి వచ్చాయి. టీడీపీ, జనసేనలకు వచ్చిన 18 స్థానాలు ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు కావడానికి కీలకంగా మారాయి. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి భారీగా పుంజుకుంది. ఇది బీజేపీకి ఓ రకంగా షాక్. ఫలితంగా ఆ పార్టీ సొంతంగా మ్యాజిక్ మార్కును అందుకోలేకపోయింది. కూటమి సర్వశక్తులు ఒడ్డి ఓ వ్యూహం ప్రకారం ముందుకెళ్లడంతో
ఫలితాలు మెరుగుపడ్డాయని చెప్పాలి. హిందీ బెల్ట్లో బలంగా ఉన్న బీజేపీని ఎదుర్కోవాలంటే బలమైన కూటమి అవసరాన్ని ప్రతిపక్షాలు ఏడాది క్రితమే గుర్తించాయి. దీంతో గతేడాది జూన్లో తొలిసారి ఓ వేదికపై కలిసిన ఈ పార్టీలు యూపీఏ పేరిట కాకుండా ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. తమిళనాడులో డీఎంకేకు ఎదురు లేకపోవడం, కేరళలో బీజేపీ అత్యంత బలహీనంగా ఉండడంతో యూపీలో కమల దళానికి కళ్ళెం వేయడంపై దృష్టి పెట్టాయి. బీజేపీని నిలువరించేందుకు ఒక్క సీటు ఇవ్వకపోయినా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమని కాంగ్రెస్ నాయకులు ఒక దశలో వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లో ఈసారి ఇండియా కూటమి ఏకంగా 45 స్థానాలతో మెజారిటీ సీట్లను దక్కించుకుంది. ఈ దెబ్బ మొత్తం ఎన్డీఏ కూటమిపైనే పడింది. ఇండియా కూటమి బలంగా ఎదిగిన ప్రాంతాల్లో మరో రాష్ట్రం మహారాష్ట్ర. శివసేన ఎన్సీపీని చీల్చడాన్ని మహారాష్ట్ర ఓటర్లలోకి ఇండియా కూటమి బలంగా తీసుకువెళ్లింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా వంటి ఉత్తరాది రాష్ట్రాలలో చావు దెబ్బతిన్న బీజేపీ, దాని మిత్రపక్షాలు దక్షిణ భారతం ఆదరించడంతో అధికార పీఠాన్ని అందుకోగలుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా తదితర రాష్ట్రాల్లో 60 నుంచి 70 సీట్ల వరకు కోల్పోయిన ఎన్డీఏ పక్షాలు దక్షిణాదిన 50 సీట్ల వరకు గెలుచుకోగలిగాయి. పవన్ చలవతో ఏపీలో ఎన్డీఏ కూటమి 21 లోక్సభ సీట్లు గెలుచుకుంది. ఇక తెలంగాణలో బీజేపీ తన సీట్లను రెట్టింపు చేసుకోగలిగింది. గత ఎన్నికల్లో 4 సీట్లను గెలుచుకున్న కమలనాథులు ఎన్నికల్లో 8 సీట్లను గెలుపొందారు. మరో దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆ రాష్ట్రంలోని మొత్తం 28 లోక్సభ సీట్లకు గాను బీజేపీ 17 స్థానాలను గెలుచుకోగా దాని మిత్రపక్షం జేడీఎస్ 2 గెలుపొందింది. బీజేపీ మొదటిసారిగా కేరళలో విజయం సాధించడం ద్వారా చరిత్ర సృష్టించింది. అయితే మధ్యప్రదేశ్లో కూటమికి గనుక ఇంకొక 10 సీట్లు పెరిగి ఉండుంటే పర్ఫెక్ట్ హంగొచ్చి ఉండేది. మొత్తంగా చూస్తే ఈ ఎన్నికల్లో ఉత్తరాదిన బీజేపీకి, దాని మిత్రపక్షాలకు షాక్ తగిలితే దక్షిణాదిన మాత్రం కలిసొచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్డీఏ కూటమి ఏర్పాట్లు చేసుకుంటోంది. నూతన ప్రభుత్వం ఎన్నాళ్లు మనుగడ సాగిస్తుందో అన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం బొటాబొటీ మెజారిటీతో ఉన్న ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలకు ఇండియా కూటమి గాలం వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ చంద్రబాబు, నితీష్ లాంటి వారు ఇండియా కూటమిలోకి వెళితే పరిస్థితి ఎలా ఉంటుందన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబుకు 2.5 సంవత్సరాల ప్రధాని పదవి, అలాగే నితీష్ కుమార్కు 2.5 సంవత్సరాల ప్రధాని పదవి ఇస్తామంటూ ఇండియా కూటమి నుంచి అభ్యర్థనలు వచ్చినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఆ ఇద్దరు ఇండియా కూటమి వైపు వెళ్లినా ఆ కూటమి కూడా ఏమాత్రం బలపడే అవకాశం లేదు. నితీష్ కుమార్, చంద్రబాబులను లాగేసుకున్న ఇండియా కూటమికి మ్యాజిక్ ఫిగర్ రాదు. అటు ఎన్డీఏ కూటమిలో గానీ, ఇటు ఇండియా కూటమిలో గానీ లేని పార్టీల నుంచి మద్దతు తీసుకుని ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అది కూడా ఏమీ నిలబడే అవకాశం లేదు. ఎంఐఎం లాంటి తటస్థంగా ఉన్న పార్టీలు ఇండియా కూటమి వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. శివసేన, తృణమూల్, సమాజ్వాదీ లాంటి పార్టీలు బీజేపీతో రావు. అయితే తటస్థంగా ఉన్న పార్టీలతో ఎంత గ్యాప్ ఫిల్ చేయాలని చూసినా అది కూడా కష్టమే. ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆ ప్రభుత్వం నిలబడడం సందేహమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. 6 నెలల నుంచి 3 సంవత్సరాల మధ్యలో కూలిపోయిన ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. ఒకవేళ ఎన్డీఏ కూలిపోయినా అటు ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అది కూడా నిలబడడం కష్టమే. సంకీర్ణ ప్రభుత్వాలు అన్నవి ఎక్కువ కాలం మనుగడ సాగించిన దాఖలాలు లేవు. ఒక్క పివి నరసింహారావు మాత్రమే 5 సంవత్సరాల పాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని తన నేర్పరితనంతో, రాజకీయ చాణక్యంతో నడపగలిగారు. కానీ మిగతా సందర్భాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఎక్కువ కాలం మనుగడ సాగించిన దాఖలాలు లేవు. సంకీర్ణ ప్రభుత్వాలకి స్వేచ్ఛ ఉండదు. ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా మిత్రపక్షాల అనుమతి తప్పనిసరి. తాము పాలించే రాష్ట్రాల్లో కంటే భాగస్వామ్య పక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించవలసి ఉంటుంది. 1-2 కాదు, చాలానే తలనొప్పులు ఉంటాయి. ఇప్పుడు 3వ సారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న మోదీ కూడా ఇలాంటివే ఎదుర్కోబోతున్నారు.
ఇంతకీ చంద్రబాబు ఏం చేయబోతున్నారు? ఢిల్లీ పర్యటన తర్వాత ఆయన ఏం మాట్లాడబోతున్నారు? ఏపీ నుండి చంద్రబాబు, బీహార్ నుండి నితీష్ కుమార్ ఇప్పుడు కింగ్ మేకర్స్గా మారారు. ఇండియా కూటమి అధికార ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ ఎన్డీఏ పక్షాల మీటింగ్ ఏర్పాటు చేసింది. అయితే చంద్రబాబు కూటమి వైపు వెళతారా? ఇండియా కూటమి ఏర్పాటులో కీలకంగా గతంలో ఉన్న నితీష్ కుమార్ ఎన్డీఏకు గుడ్ బై చెప్తారా అన్న చర్చ సాగుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఊహాగానాలకు తెరదించారు. తాను ఎన్డీఏలోనే ఉన్నానని, ఎన్డీఏ మీటింగ్ కోసమే ఢిల్లీ టూర్ అని స్పష్టం చేశారు. ఇక చంద్రబాబుకు ఎన్డీఏ కన్వీనర్ ఆఫర్ చేస్తారా అన్న చర్చ సాగుతోంది. ఏదైనా చంద్రబాబు దేశ రాజకీయాల్లో కీ రోల్గా మారడం టీడీపీతో పాటు ఏపీకి మంచిదని, ఇప్పుడు ఏపీకి కావలసిన నిధులు వరదలా పారడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన చంద్రబాబు చాలా అంశాలపై తేల్చకుండానే ఉత్కంఠ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కేంద్రంలో జరిగే పరిణామాలపై మాట్లాడుతూ ఢిల్లీ వెళ్తున్నానని, వచ్చాక మాట్లాడుకుందామంటూ ముగించేశారు. కేంద్రంలో ఆసక్తికరమైన రాజకీయం చోటు చేసుకుంది. అతి తక్కువ మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. 400 సీట్లు సాధిస్తామంటూ మోదీ చేసిన ప్రచారం బెడిసి కొట్టింది. ఇండియా కూటమి మాత్రం అనూహ్యంగా పుంజుకుని ఎన్డీఏకు ధీటుగా బదులిచ్చింది. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 294 సీట్లొస్తే ఇండియా కూటమికి 234 సీట్లు వచ్చాయి. దీంతో అధికారం చేపట్టాలంటే ఖచ్చితంగా మిత్రుల బలంపై ఆధారపడాల్సిన పరిస్థితి బీజేపీకి వచ్చింది. అదే టైంలో ఇండియా కూటమి కూడా 1-2 పార్టీలను ఒప్పించి కూటమిలో కలుపుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చనే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో టీడీపీ 16 సీట్లతో 2వ స్థానంలో ఉంటే తర్వాత స్థానంలో నితీష్ కుమార్ ఉన్నారు. వాళ్లను లాక్కుంటే ఖచ్చితంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని ఇండియా కూటమి నేతలు భావిస్తున్నారు. అలాంటి ప్రయత్నాలు కూడా ప్రారంభమైనట్లు చెప్పుకుంటున్నారు. ఇలాంటి చర్చలు జరుగుతున్న వేళ చంద్రబాబు రియాక్షన్ ఏంటని 24 గంటల నుంచి ఎదురుచూస్తున్న వాళ్లకు చంద్రబాబు కాస్త సస్పెన్స్ క్రియేట్ చేస్తూనే ఓ క్లారిటీ ఇచ్చారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు అంశంపై ఏదైనా ఉంటే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని ఉత్కంఠ పెంచేశారు బాబు. అదే మరి బీజేపీ అగ్రనాయకత్వాన్ని నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్స్ని, ఇక్కడుండే పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వీళ్ళందరూ కూడా ఏదైతే ఒక స్ఫూర్తిని తీసుకున్నామో ఆ స్ఫూర్తితో టోటల్గా ప్రతి ఒక్క కార్యకర్త సిన్సియర్గా పనిచేయడానికి, ఏ అభ్యర్థి ఉన్నా తమ అభ్యర్థిగా పాటించి బ్రహ్మాండంగా పనిచేశారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నా. ఈరోజు మా విజయం మూడు పార్టీల కార్యకర్తల సమిష్టి కృషి. వారందరినీ అభినందిస్తూ ఈరోజు ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత ఒకసారి మళ్లీ ఇవన్నీ ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ ముందుకు పోతా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండి. No, hear me I say, you are very loud. You want news always. I am also experienced. I have seen so many political changes in this country. We are in NDA. I am going for NDA meeting. In course of time, anything will report to you. Thank you. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్నికల్లో టీడీపీ విజయంపై స్పందించారు. ఏపీ ప్రజల తీర్పును వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు స్వాగతించారని అన్నారు. టీడీపీ గెలిచినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా హాజరవుతానని రేవంత్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా చట్టబద్ధ హక్కని, దీనిపై రాహుల్ గాంధీ పలు సందర్భాల్లో విస్పష్టంగా చెప్పారని రేవంత్ అన్నారు. అలాగే ఇండియా కూటమిలోకి చంద్రబాబును ఆహ్వానిస్తారా అంటే ఈ విషయంపై తమ పార్టీలో చర్చించాక చంద్రబాబుతో మాట్లాడుతామని అన్నారు.
अरे सबसे सबका ताल्लुकात है, कौन किससे पहचानते नहीं। जितने सारे लोग हैं, नीतीश कुमार जी पहले कांग्रेस पार्टी के साथ भी काम किए, बहुत सारे लोग कांग्रेस पार्टी के साथ किए, सो वाले आज एनडीए के अलायंस में है, या एनडीए में जो लोग हैं अभी इंडिया अलायंस में भी है। ये सब सारे प्रदेश लेवल पे चर्चा नहीं होने वाले हैं, नेशनल लेवल पे चर्चा होने वाले है। नेशनल लेवल पे अभी अलायंस का, इंडिया अलायंस का कुछ मीटिंग चल रहा है, मीटिंग में जो तय करेगा वो हिसाब से इंडिయా అలయన్స్ ఆగే జాయేగా। నిన్న రాహుల్ గాంధీ గారి పత్రికా సమావేశం చూస్తే మీకు అందరికి స్పష్టత వచ్చి ఉండాలి। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మా మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిండ్రు। మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన మాటకు పార్లమెంటులో చేసిన చట్టానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని రాహుల్ గాంధీ గారు విస్పష్టంగా ఆంధ్రప్రదేశ్కు హామీ ఇవ్వడం జరిగింది। ఇది చట్టబద్ధతతో కూడుకున్న హామీ, ఎన్నికల హామీ కాదు। అది 2014లోనే రాష్ట్ర పునర్విభజన చట్టంలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం జరిగింది। నిన్న జరిగిన రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు పత్రికా సమావేశంలో రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని పునరుద్ఘాటించిండ్రు, మేము కట్టుబడి ఉన్నాము అని। ఎవరికైనా ఎలాంటి శశబిషలు అనుమానాలు అక్కర్లేదు, ఆనాడు పార్లమెంటులో చేసిన చట్టానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది। ప్రస్తుతానికి చంద్రబాబు, నితీష్ ఎన్డీఏతోనే ఉన్నామని ప్రకటన చేసినా అంతా సర్దుకున్నాక భవిష్యత్తులో ఏం జరిగినా ఆశ్చర్యం లేదు। ఎందుకంటే నితీష్ కుమార్ ఎప్పుడు ఏ మూడ్లో ఉంటారో చెప్పలేం। ఏపీకి రావాల్సిన హక్కులు, నిధులు, ప్రాజెక్టుల విషయంలో ఏమాత్రం కొర్రీలు పెట్టినా చంద్రబాబు మద్దతు ఉపసంహరించుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు। 2014లో ఎన్డీఏలో ఉన్న చంద్రబాబు రాష్ట్ర హక్కుల కోసం ఆ తర్వాత ఎన్డీఏకు దూరమయ్యారు। అయితే ఈసారి టీడీపీ సీట్లే ఎన్డీఏకు ఆయువు పట్టు కాబట్టి బాబు కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం ఉంది। బాబు మాటను మోదీ వినక తప్పదు। అయితే రాజకీయ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం కాబట్టి ప్రస్తుతానికి చంద్రబాబు, నితీష్ కుమార్లు ఎన్డీఏలోనే ఉన్నామని చెప్పినా భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో తెలియాల్సి ఉంది। గతంలో మాదిరిగా పాలన సాగిస్తామంటే కుదరదు। మోదీ ఇప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది। ఏ మాత్రం తేడా వచ్చినా ప్రభుత్వం కుప్పకూలడం తథ్యం। ఒకవైపు తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి నితీష్ కుమార్ ఏ క్షణాన ఎటు సర్దేసుకుంటారో చెప్పలేం। మిగతా మిత్రుల్ని ఇండియా కూటమి లాగుతుందా లేదా అన్నది తెలియదు। ఇలాంటి పరిస్థితుల్లో మిత్రపక్షాలకి ఎవరికి ఏ చిన్న ఇబ్బంది కలగకుండా అందరినీ అనునిత్యం ప్రసన్నం చేసుకుంటూ పాలన సాగించాల్సిన పరిస్థితి మోదీది। చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది।